ఈ నెల ప్రారంభంలో దేశంలోని అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు అనగా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంచాయి. ఒక్క బిఎస్ఎన్ఎల్ మాత్రమే రేట్లు పెంచలేదు. అయినా సరే జనాలు ఎందుకని బిఎస్ఎన్ఎల్కు మారడం లేదు? కారణం అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ లైక్ వల్ల నాకు గుడ్ కంటెంట్ ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే, స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత ఇంటర్నెట్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిందని చెప్పాలి. ఒకప్పుడు డేటా కోసం రీఛార్జ్ చేసుకోవాలంటే భారీ ఎత్తున చెల్లించాలి. అయితే ఇప్పుడైతే జియో రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు టెలికాం రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్టెల్ జియో దెబ్బకు దిగివచ్చింది. అంబానీ టెలికాం రంగంలోకి అడుగు పెడుతూనే చాలా తక్కువ ధరకే, ఇంకా చెప్పాలంటే ఉచితంగా అపరిమితమైన డేటా కాలింగ్ ప్యాకులను తీసుకువచ్చింది. దాంతో అప్పటి వరకు ఎయిర్టెల్, వోడాఫోన్ వాడిన వారు జియోకు మారారు. భారీ ఎత్తున కస్టమర్లకు జియో వలస వెళ్లారు. ఈ దెబ్బతో ఎయిర్టెల్ మిగతా కంపెనీలు దిగి రాక తప్పలేదనే చెప్పాలి. అవి కూడా రీఛార్జ్ ప్లాన్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక జియో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఈ నెల వరకు అనగా జూలై 3, 2024 వరకు కూడా అన్ని టెలికాం కంపెనీలు ఒకే ధరకు రీఛార్జ్ ప్లాన్స్ అమలు చేశాయి. కానీ జూలై 4 నుంచి రీఛార్జ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో ఎయిర్టెల్, వోడాఫోన్ పయనించాయి. ఒక్కో ప్లాన్ మీద 12 నుంచి 25% వరకు పెంచాయి. ఈ నిర్ణయం వల్ల ప్రతి కంపెనీ కోట్ల రూపాయల్లో లాభం పొందుతున్నాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. టెలికాం రంగంలో భారీ ఎత్తున పోటీ నెలకొన్న నేపథ్యంలో అందరి చూపు బిఎస్ఎన్ఎల్ మీదకు మళ్లింది. ఎందుకంటే జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచినా బిఎస్ఎన్ఎల్ మాత్రం రేట్లను పెంచలేదు. పైగా మిగతా కంపెనీల కన్నా చాలా తక్కువ ధరకు ఎక్కువ రోజులు వ్యాలిటీ ఉన్న ప్లాన్స్ ను అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. 100 రూపాయల లోపు 30 రోజులు వ్యాలిటీ ఉన్న రీఛార్జ్ ప్లాన్ ఇతర ఏ టెలికాం కంపెనీలో అందుబాటులో లేవు, ఒక్క బిఎస్ఎన్ఎల్ తప్ప. దీనిలో ఉన్న 94 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. పైగా ఉచిత కాలింగ్ డేటాని అందిస్తుంది. అలానే ఏడాది పాటు వ్యాలిడిటీ కలిగి ఉన్న ప్లాన్ బిఎస్ఎన్ఎల్ నుంచి 1999కే అందుబాటులో ఉంది. దీని ద్వారా 600 GB డేటాను అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలతో కల్పిస్తుంది. ఇక బిఎస్ఎన్ఎల్ లో రోజుకు 2 GB డేటా ఇచ్చే ప్లాన్, అది కూడా ఏడాది వ్యాలిడిటీతో ఉండే ప్యాక్ ధర 2395 రూపాయలు ఉండగా, అదే ప్లాన్ ఎయిర్టెల్ లో 3599 రూపాయలు తీసుకుంటుంది. మిగతా వాటితో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ లో చాలా తక్కువ ధరకే మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక బిఎస్ఎన్ఎల్ లో ప్రధాన లోపం ఏంటంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్లు తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను ఎంత భారీగా పెంచినా జనాలు ఎందుకు వాటికి అతుక్కుపోతున్నారు? తక్కువ ధరకే ప్లాన్స్ అందుబాటులో ఉన్న బిఎస్ఎన్ఎల్ కు ఎందుకు మారడం లేదు అంటే ముఖ్య కారణం బిఎస్ఎన్ఎల్ లో డేటా సర్వీస్ చాలా స్లోగా ఉంటాయి. జియో రావడమే ఉచితంగా 4G డేటాను ఇవ్వగా, అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ 2G దగ్గర ఉంది. ప్రస్తుతం మిగతా కంపెనీలు అన్ని 5G సర్వీసులు దిశగా పరుగులు తీస్తుండగా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3G డేటా దగ్గరే ఉంది. అయితే 2025 నాటికి 5Gకి అప్గ్రేడ్ అవుతుందని చెప్పుకొస్తుంది. బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే కనెక్టివిటీకి డోకా ఉండదు, కానీ డేటా విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జియో, ఎయిర్టెల్ 5G సేవలు అందుబాటులోకి తేవడమే కాక 6Gకి దిశగా పరుగులు తీస్తున్నాయి. ఇక బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే దీనిలో 5G అనేది ఇప్పట్లో సాకారం కాదు, ఇప్పుడిప్పుడే 4Gకి అప్గ్రేడ్ అవుతుంది. అయితే 2025 నాటికి బిఎస్ఎన్ఎల్లో 5G అప్గ్రేడ్ అవుతామని చెప్తుంది. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ టీసీఎస్తో జతకట్టింది. దేశమంతటా 1000 గ్రామాలకు 4G ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ పుంజుకుంటుందని, అది జియో, ఎయిర్టెల్ కు భారీ షాకే అని అంటున్నారు నెటిజన్లు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.